హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది డ్రాఫ్ట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు ఇండోనేషియన్ మూవీ భయ్య 2023 మూవీ. ప్రజెంట్ తెలుగు డబ్బింగ్ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో పెడుతున్నా. మీకు ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం అయితే 1 అవర్ 25 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు, టిపికల్ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళు వీకెండ్ స్పెండ్ చేద్దామని చెప్పేసి ఒక ఓల్డ్ విల్లాకి అయితే వెళ్తారు భయ్య, పిక్నిక్ టైప్ దానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా ఒక హాంటెడ్ థీమ్ అయితే రన్ అవుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో కన్నా ముందు మొప్పాలా అని చెప్పేసి ఒక మూవీ రివ్యూ అయితే పెట్టా. కుదిరితే దానికి ఎక్కువగా వ్యూస్ రావు భయ్య, ఎవరో కూడా సెర్చ్ చేస్తేనే వస్తుంది. సో ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ ఆ వీడియో క్లిక్ చేసి ఒకసారి చూసి హైప్ ఇచ్చండి కుదిరితే కనుక. అండ్ ఈవినింగ్ జాలీ ఎల్ఎల్బి 3 అయితే రివ్యూ పెడతాను. సో దానికోసం కూడా నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కొట్టండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడతాం కదా, యూట్యూబ్ లో నోటిఫికేషన్స్ రావు. సో ఇన్స్టాలో ఫాలో అయితే ప్రాబ్లం ఉండదు మీకు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎప్పటి నుంచో చూస్తున్నా అదే సేమ్ రొటీన్ కాన్సెప్ట్, రొటీన్ టేకింగ్. నాకేం నచ్చలేదు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక విల్లాకి వెళ్ళడం, అక్కడ ఒక హారర్ థీమ్ రన్ అవ్వడం, అక్కడక్కడ ఒకటి రెండు స్కేరీ మూమెంట్స్ పెట్టుకోవడం, ఇంటర్వెల్ బ్యాంక్ టైప్ లాగా ఒక చిన్న ట్విస్ట్ లాగా ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా మనం చాలా మూవీస్ లో చూసేస్తున్నవే. కొత్తగా అయితే ఏం లేదు భయ్య. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోటకి వెళ్ళి స్కేరీ ప్లేస్ కి అక్కడ నడిచే డ్రామా అంతా కూడా ఎప్పుడు రొటీన్ గానే ఉంటుంది. కొత్తగా అయితే ఏం ఉండదు అసలు. ఈ మూవీలో అన్నా కాదు, ఏ మూవీలో అయినా సరే కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ ఇదే బాధ, అసలు నచ్చదు, అసలు వర్కౌట్ అవ్వదు కూడా. ఒకప్పుడు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే చూసేవాళ్ళేమో కానీ ఇప్పుడైతే చాలా రొటీన్ ప్రిడిక్టబుల్గా అయిపోవడం వల్ల అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. నాకు కూడా అదే అనిపించింది. అంటే ఈ మూవీలో కొంచెం ఫ్రెష్గా ఏమైనా ప్రెజెంట్ చేశారంటే అబ్బాయి ఏం లేదు భయ్య. పైగా లో బడ్జెట్ మూవీ అనుకుంటా, ఐ థింక్ సో అందుకే అంత ఇంపాక్ట్ అయితే లేదు. క్వాలిటీ పరంగా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ అండ్ జాంబీస్ టైప్ ఒకటి తీసుకొస్తారన్నమాట. అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. అమాయకం ఇరికించమన్నట్టు ఉంటుంది. సో అదంతా కూడా ఒక టైప్లో ఉంటుంది భయ్య. స్క్రీన్ ప్లే అదంతా కూడా చాలా వర్స్ట్ అనిపించింది నాకైతే అక్కడ ఇంప్రెస్ చేయలేదు మూవీ. ఇది నేను యాక్చువల్ రివ్యూ పెట్టకూడదు అనుకున్నా, బట్ వీడియో టెంప్లెట్, థంబ్నైల్ ఇవన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఆఫ్టర్ దట్ ఇంట్రెస్ట్ రాలేదు నాకు. 1 డే బ్యాకే చూస్తాను ఈ మూవీ, బట్ అప్పటి నుంచి ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు పెడదామంటే. వేరే కంటెంట్ చాలా ఉంది, అవే పెడదామంటే మరీ ఇంకా ఎక్కువ లేట్ అయిపోతే ఇంకెందుకు ఇబ్బంది పడతామని చెప్పేసి ఇంకా పెట్టాల్సి వస్తుంది తప్పక. అండ్ మొప్పల వీడియో కూడా అంతే. యాక్చువల్లీ చూసి 1.5 డే అయిపోయింది, రెడీ అయిపోయి కూడా వీడియో ఇంకా అలాగో రెడీ అయిపోయింది కాబట్టి అది కూడా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. లేదంటే ఈ రెండు కాకుండా జాలీ ఎల్ఎల్బి 3 అండ్ నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా వచ్చిన సిరీస్ అయితే పెడుతున్నాను. తప్పదుగా ఇంకేం చేస్తాం, రెడీ అయిపోయింది కదా అని చెప్పి పెట్టడం అయితే జరిగింది. నాకైతే నచ్చలేదు భయ్య ఈ మూవీ వచ్చేసి. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వైలెన్స్ ఉంటుంది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.